ఇటీవల కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే బుధవారం రాత్రి ఈ తగ్గుదల మరింత వేగంగా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర $158 పడిపోయి $3,975 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే వెండి ధర కూడా భారీగా 9.3% క్షీణించి $56.3లకు చేరుకుంది. అసలు ఈ పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం. సాధారణంగా ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత స్థిరపడడంతో సేఫ్ హెవెన్ ఆస్తులైనటువంటి బంగారం, వెండిపై డిమాండ్ భారీగా తగ్గింది. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే అమెరికా డాలర్ కూడా భారీగా బలపడటం. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అమెరికా బాండ్ ఈల్డ్స్ కూడా భారీగా పెరగడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి ఇతర ఆస్తుల వైపు మళ్ళీపోతున్నారు. ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹5,000 తగ్గి ₹1,44,100కి చేరుకుంది. అలాగే వెండి ధర కిలోకు ₹13,000 తగ్గి $2,22,000 వద్ద నమోదైంది. ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు దిద్దుబాటుకు లోనవుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.